మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి మే మాసపు ఆరాధనలన్నీ కూడా, మే మాసంలో జరిగినటువంటి ఆరాధనలన్నీ కూడా అత్యున్నతమైన అద్భుతమైన రీతిలో జరగడానికి దేవుడు కృప అందించాడు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అయితే ఈ మే మాసానికి 12 మంది గోత్రకర్తల్ని కూడా మనం పూర్తి చేసుకోవడానికి దేవుడి సహాయాన్ని అందించాడు. వాళ్ళతో పాటుగా 2 అర్ధగోత్రకర్తలను కూడా మనం పరిశీలించడానికి దేవుడు కృప అందించాడు. మొత్తానికి ఏదో రకంగా ఆది కాండాన్ని అయితే మాత్రం ఈ దినంతో మనం పూర్తి చేసుకునే సహాయాన్ని దేవుడు అందించాడు. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం మొదలు 50వ అధ్యాయం ఆది కాండం వరకు ఉన్నటువంటి ప్రతి భక్తుల్ని కూడా పరిశీలించుకునేటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించాడని కోరుకుంటున్నాను. అయితే ఇప్పటితో ఆది కాండం అనే దాన్ని అంతా కూడా ముగిసిపోయింది. ఇంకా ఆది కాండం గురించి మాట్లాడుకునేది ఏమీ లేదు. కానీ ఇక నుంచి మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి 2వ భాగం నిర్గమాకాండము. అంటే ఈ రోజు నుంచి నిర్గమాకాండాన్ని మనం పరిశీలించబోతా ఉన్నాం. ఎన్ని రోజులు ఉంటుందండి అని అంటే, నెల ఉండొచ్చు, 2 నెలలు ఉండొచ్చు, అంతకు మించి ఎక్కువైతే ఉండబోదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ గోత్రాలు, గోత్రకర్తలు, వంశాలు ఇవేమి ఉండవు. నిర్గమాకాండంలో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన ప్రత్యేకమైనటువంటి జీవితాల్ని మరి పరిశీలించేటువంటి అవకాశం ఉంది. కనుక నిర్గమాకాండం అన్ని దినాల్లో ఉండకుండా దేవుడు నడిపిస్తాడనే ఆలోచన నేనైతే కలిగి ఉన్నాను. అయితే ఈరోజు మనం ధ్యానించబోతున్నది కూడా నిర్గమాకాండము. నిర్గమాకాండం అనగా 2 హీరోలు మనకు గుర్తు రావాలి. నిర్గమాకాండం అనేది అంతా కూడా 2 హీరోల యొక్క ప్రస్తావన, 2 హీరోల యొక్క నాయకత్వం, 2 హీరోల యొక్క ఆలోచన అంతా కూడా చోట కనబడుతూ ఉంటుంది. ఎవరా హీరోలు? మోషే, చెప్పండి, అహరోను. ఒకళ్ళేమో పెద్ద హీరో, రెండో వాళ్ళేమో చిన్న హీరో. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, పెద్ద హీరో కథ బేగా అయిపోద్ది, చిన్న హీరో కథ ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉంటుంది. 2 హీరోలు ఉన్నారు నిర్గమాకాండానికి. ఒకళ్ళేమో మోషే, రెండో వాడేమో అహరోను. వాస్తవానికి మోషే గారు పెద్ద హీరో, అహరోను గారు చిన్న హీరో. కానీ పెద్ద హీరో కథ బేగా అయిపోద్ది, చిన్న హీరో యొక్క కథ ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉందంటాను. అయితే వాటి గురించి నేను మాట్లాడాలని అనుకోవట్లేదు. కానీ ఈ 2 హీరోలు ఎవరికి పుట్టారు, ఏ వంశం నుంచి వచ్చారు, ఏ గోత్రం నుంచి వీళ్ళందరూ కూడా రావడానికి దేవుడు కృప అందించాడు అనేటువంటి విషయంతో పాటుగా ఈ 2 హీరోలు కూడా పుట్టినటువంటి తల్లి పేరేటి, లేదంటే 2 హీరోల యొక్క ప్రస్తావన ఎక్కడ మొదలైందనే దానికంటే కూడా ఈ 2లో మొదట వాడినటువంటి అహరోను గురించినటువంటి పరిశీలన ఈరోజు చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఈ అహరోను యొక్క తల్లి, అహరోను యొక్క గోత్రము, అహరోను యొక్క ప్రస్తావన ఏ చోట ఉంది అనేటువంటి విషయాన్ని ఈ రోజున జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఈ రోజున నిర్గమాకాండము 6వ అధ్యాయము, నిర్గమాకాండము 6వ అధ్యాయము 20వ వచనానికైనా మనం చదివినట్టయితే అక్కడ ఒక చక్కటి మాట కనబడుతూ ఉంది. ఎవరైనా త్వరగా చదవడానికి ప్రయత్నించండి. అమ్రాము తన మేనత్త అయిన యోకెబెదును పెండ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోను, మోషేను కనెను. చాలా క్లియర్గా లేఖనాల్లో సెలవిస్తూ ఉన్నాయి. అమ్రాము తన మేనత్త అయిన యోకెబెదును పెళ్లి చేసుకునెను. ఈ అమ్రాముకి యోకెబెదుకి పుట్టినటువంటి సంతానమే అహరోను, మోషే. అమ్రాము ఏ గోత్రం నుంచి వచ్చినవాడు అని ఆలోచన చేస్తే అమ్రాము లేవి గోత్రానికి సంబంధించినాడు. అంటే అహరోను గారు, మోషే గారు ఏ గోత్రం నుంచి వచ్చిన వారన్నమాట? చెప్పండి. ఇప్పటి వరకు మనం 14 గోత్రాలు పరిశీలించామా లేదా? మొదటి గోత్రం రూబేను మొదలుకొని ఎఫ్రాయిం వరకు ఉన్న 14 గోత్రాలని పరిశీలించాం. ఈ 14 గోత్రాల్లో ఒక గోత్రం నుంచి వచ్చిన వాళ్ళిద్దరూ కూడా, ఆ గోత్రమే లేవి అనే గోత్రం నుంచి వీళ్ళిద్దరూ కూడా రావడానికి
దేవుడు కృప అందించాడు. అసలు జరిగిన విషయం ఏంటి? యోసేపు గారు మరణం అనంతరం నిర్గమాకాండం 1వ అధ్యాయం మొదలుకొని 6వ అధ్యాయం 22వ వచనం వరకు జరిగినటువంటి సందర్భం ఏమై ఉందండి అనే ఆలోచనకైనా మనం చేసినట్టయితే, యాకోబు గారు ఐగుప్తుకి 70 మందితో వచ్చారు. జాగ్రత్త గమనించండి. యాకోబు గారు ఐగుప్తు దేశానికి ఎంతమందితో వచ్చినట్టు రాయబడింది అక్కడ చెప్పాలి? 70 మంది సంతానంతో ఐగుప్తులో ఆయన సెటిల్ అయినట్టుగా కనబడింది. ఎందుకంటే ఐగుప్తులో తన కుమారుడు ఆల్రెడీ సెటిల్ అయిపోయి ఉన్నాడు. ఆల్రెడీ ఆయన ఒక మంచి స్థానంలో మంచి పదవంలో ఉన్నాడు కనుక ఆయన ఉండగానే తండ్రి గారితో పాటుగా తండ్రి గారు వెనకాల ఉన్నటువంటి తరాలన్నిటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి యోసేపు గారు ఐగుప్తులోకి వచ్చేయండి నాన్న, ఇంకెంతకాలం అక్కడ ఉంటారో మా దగ్గరకు వచ్చేయండి, మేము బాగా చూసుకుంటాము. ఫరో గారితో కూడా నేను మాట్లాడి ఉంచాను కనుక గోషేను అనేటువంటి ప్రాంతం మీకు ఇచ్చేశారు. ఒకవేళ ఫరో గారు కానీ మీరు ఏం వృత్తి చేస్తారని అడిగితే మేము గొర్రెలు కాపలం అని చెప్పండి. ఎందుకంటే గొర్రె కాపర్లని ఐగుప్తులు అసహించుకుంటారు నాన్న. ఒకవేళ మీరు గొర్రెల కాపరని కానీ చెప్పలేదు అనుకోండి, ఆయనకి సమీపంగా ఉంచేసుకుంటారు కనుక దేవుడికి అది ఇష్టం లేదు కనుక మిమ్మల్ని దూరంగా ఉంచడం అనేది మనందరికీ కూడా క్షేమం కనుక గొర్రెల కాపరి అని చెప్పండి అంటే యోసేపు గారు వాళ్ళందరూ కూడా యాకోబు గారు వాళ్ళందరూ కూడా గొర్రెల కాపరం అని అంటే గోషేను అనే ప్రాంతాన్ని ఈ 70 మందికి ఇచ్చేస్తాడు. ఎవరు? ఐగుప్తు ఫరో గారు 70 మందికి ఇచ్చేస్తారు. ఈ 70 మంది కాస్త 430 సంవత్సరాల్లో 20 లక్షల మందిగా విస్తరించబడతారు. అర్థమైందా? ఎప్పుడైతే యాకోబుతో పాటుకి 70 మంది ఐగుప్తులు అడుగు పెడతారో వీళ్ళు అడుగు పెట్టినటువంటి మొదలు 430 సంవత్సరాల్లో ఈ 70 మంది కాస్త సుమారుగా 20 లక్షల జనాంగంగా మారిపోతారు. 20 లక్షల జనాంగంగా మారిపోయిన తర్వాత ఈ జరిగిందంతా కూడా మీకు తెలిసిందే. దేవుడు మోషేని ఎన్నుకున్నాడు, పిలుచుకున్న తర్వాత మోషే యొక్క నాయకత్వంలో ఆ 430 సంవత్సరాల్లో విస్తరించబడినటువంటి బలపడినటువంటి ఇశ్రాయేల్ జనాంగాన్ని ఆ చోట నుంచి బయటికి తీసుకొని రావాలన్నదే దేవుడి యొక్క ఉద్దేశం. ఎందుకు 430 సంవత్సరాలు ఐగుప్తులో దేవుడు వాళ్ళని పోషించాడు అని అంటే వాళ్ళ నాణ్యత కోల్పోకూడదని, వాళ్ళ జాతి పాడైపోకూడదని. ఒకవేళ బయటిగానే ఉన్నారనుకోండి, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు అవుతాయా లేదా? నచ్చిన వ్యక్తిని, నచ్చిన జాతికి సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసేసుకుంటూ ఉంటారు. ఇశ్రాయిలీలు అనే నాణ్యత కోల్పోతారు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు జరగడం వల్ల ఆ నాణ్యత, ఆ జాతి యొక్క అదంతా కూడా విలువ పోద్ది కనుక ఆ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరగడానికి దేవుడు ఇష్టపడలేదు. ఈ జాతిగానే ఉండాలి, ప్యూర్గా ఉండాలి, నాణ్యంగా ఉండాలి అని చెప్పి 430 సంవత్సరాలు ఆ జాతిని కాపాడుకుంటూ పోషించుకుంటూ ఆ నాణ్యతని కాపాడాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జాతిని కాపాడుకున్న తర్వాత దేవుడు మోషే మూలంగా వాళ్ళందరినీ కూడా బయటికి నడిపించి ఆయన యొక్క కార్యాచరణ అంతా కూడా జరిగించుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. అయితే ఈ అహరోను యొక్క పాత్ర ఏమై ఉందంటే, మోషే గారు ఎంతగా అయితే ఇశ్రాయేల్ ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించేటువంటి ప్రయత్నం చేశాడో, ప్రయాసపడ్డాడో, అహరోను కూడా అంతే పడ్డాడు. ఎందుకంటే అహరోను వేరేగా, మోషే వేరేగా ఎక్కడ కూడా పరిచర్య చేయలేదు. ఇద్దరు కలిసే పరిచర్య చేశారు. ఇద్దరు కలిసే వెళ్ళారు, కలిసి వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరు కలిసి ఫరో దగ్గరికి వెళ్ళారు. కానీ వెళ్ళింది మాత్రం మోషే ఒక్కడ ఐగుప్తుకి. అక్కడి నుంచి మళ్ళీ అన్నగారిని ఎదుర్కొని ఫరో దగ్గరికి వెళ్ళింది కలిసి వెళ్ళారు. కలిసి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు కూడా ఇద్దరూ కూడా సమపాలనలో ప్రయాసపడ్డారు. ఇద్దరూ కూడా కలిసి పరిచర్య చేశారు. అయితే ఈ అహరోను యొక్క గొప్ప విషయాలు ఏంటంటే, మనందరికీ తెలిసిందే, అహరోను గారు మోషేకి మంచి అద్భుతమైన సహకారిగా ఉన్నాడు. మోషే గారి యొక్క అన్నయ్య గారు. ఇదంతా బాగానే ఉంది. కానీ మీరు కానీ లేఖనాలు పరిశీలిస్తే, లేదంటే చాలామంది మతోన్మాదులు ఎక్కువగా ప్రస్తావించేటువంటి మాట ఈ 6వ అధ్యాయంలో కనబడేది ఏంటంటే, మోషే అహరోను ఎవరికి పుట్టారో తెలుసా? మేనత్తను పెళ్లి చేసుకుంటే పుట్టారంటారు. ఉన్న విషయం లేని మాట ఏం కాదు కదా. అమ్రామ్ ఎవరిని చేసుకున్నాడు పెళ్ళి చెప్పండి? మేనత్తైన యొకోబేదు అని ఉందా లేదా? ఒకసారి చదవండి మళ్ళీ, నా వంక చూస్తారేటండి. అమ్రాము తన మేనత్తైన యొకోబేదును పెళ్లి చేసుకున్నాడు, ఉంచుకోలేదు. ఈ మాటలకు తెలియక పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందంటే ఆ రోజుల్లో పెద్ద తప్పేం కాదు.
ఆ రోజుల్లో అది పెద్ద విషయం అయితే ఏమీ కాదు. రెండవదిగా ఫరో గారు మగపిల్లలందరినీ కూడా చంపేయమంటున్నాడు. ఇశ్రాయేలు యొక్క జాతి పెరగడానికి వీల్లేదు అనేటువంటి కారణాన్ని బట్టి కూడా ఈ అమ్రాం యొక్క నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. ఖచ్చితంగా మనం పెళ్లి చేసుకుంటారు కానీ సంతానం అనేటువంటిది మన నుంచి రాదు కనుక అనే ఆలోచనలో కూడా ఉండొచ్చు. అయితే ఆ రోజుల్లో తప్పు కాదు, ఈ రోజుల్లో తప్పు. తర్వాత మోషే ద్వారాగా దేవుడు నియమించినటువంటి కొన్ని క్రమాల్లో కూడా దేవుడు మాట్లాడతాడు, మీ మేనత్త యొక్క మానచ్ఛాదనము తీయకూడదు అని అంటాడు దేవుడు. అంటే ఒక మేనల్లుడు ఒక మేనత్తను తప్పుగా కూడా చూడకూడదు. శరీరంగా కలడం కాదు, అసలు ఆలోచన కూడా చేయకూడదు. మేనత్త తల్లితో సమానం అన్నాడు దేవుడు, పిన్ని తల్లితో సమానం అన్నాడు దేవుడు. అయితే చాలామంది మేనత్తలు ఉండదో పిన్నులు ఉండదో ఇంక ఎవరినైనా సరే ఒకే కళ్ళుతో చూస్తుంటారు, దరిద్ర కొట్టు కళ్ళు అవన్నీ కూడా. ఆ రోజుల్లో అది పెద్ద విషయం కాదు. ఈ రోజుల్లో మాత్రం దేవుడు ఆజ్ఞలు జారీ చేసిన తర్వాత మాత్రం మేనత్త తల్లితో సమానం. మేనత్త పట్ల పొరపాటును కూడా ఒక తప్పుడు ఆలోచన అనేది ఉండడానికి వీలు లేదని వాక్యంలో కూడా చక్కగా దేవుడు రాయడానికి ఇష్టపడ్డాడు. ఈ క్రమాన్ని ఎవరో కూడా క్రైస్తవులు ఆచరించట్లేదు. కానీ ఈ క్రమాన్ని, ఈ పద్ధతిని, ఈ వాయావరసలు లేనటువంటి ఆ ఆలోచనలో వెళ్ళేటువంటి మతం ఒకటి ఉంది. మీకు తెలిసే ఉండాలి, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాళ్ళు అబ్రహాము నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళకి మేనత్త ఉండదో, చెల్లి ఉండదో, అక్క ఉండదో, పిన్ ఉండదో, ఇంకెవరితో అయినా సరే ఏమన్నా చేయొచ్చు. వాళ్ళు ఎవరి సంబంధికులు మీ అందరికీ తెలుసు. వాళ్ళు ఏమని పిలువబడుతున్నారో కూడా మీ అందరికీ తెలుసు. ఎవరో చెప్పండి. ముస్లింలే. వాళ్ళకి వాయువారసు ఉందా? చెల్లితో పడుకోవచ్చు, అక్కతో పడుకోవచ్చు, పిన్నితో పడుకోవచ్చు, మేనత్త గారితో ఏమన్నా చేయొచ్చు. ఇంక ఇష్టానుసారమైన రీతిలో వాళ్ళు కొనసాగుతూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ గ్రంథం యొక్క భావజాలను వాళ్ళు అనుసరిస్తున్నారు. అప్పుడు ఎప్పుడో జరిగిన ఆ కాలానికి తప్పు కాదు, ఈ రోజుకి జరిగించడం అనేది తప్పు. మీరు దుబాయ్ కానీ వెళ్ళారు అనుకోండి, దుబాయ్కి చాలామంది ఆడవాళ్ళు వెళ్ళి పనులు చేస్తూ ఉంటారు, కష్టపడడానికి పని చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఏ పని నిమిత్తం వెళ్తారనే తర్వాత విషయం. ఇంటి పని చేయడానిక నాకు తెలిసి దుబాయ్ నుంచి ఫోన్ చేసే వాళ్ళు నాకు తెలిసి ఒక 7-8 ఉన్నారు. ఎప్పుడో కూడా ఏదో పని చేస్తూనే ఉంటారు. పిల్లల్ని ఆడించడమో, పిల్లలకి ఏదన్నా అక్కడ కేర్ టేకింగ్ చేయడం, ఆ పని చేస్తూనే మాట్లాడుతూ ఉంటారు. ఒక అమ్మగారు ఇది వీడియో కాల్లో కూడా పిల్లల్ని చూపించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క గది, ఒక్కొక్కరు ఒక్కొక్క గదిలో పడుకున్నారు. చిన్న చిన్న పిల్లలు ఎంత అందంగా ఉన్నారంటే అంత అందంగా ఉన్నారు. ఇంకా సొంత ఇంటి మనిషిలో చూస్తూ ఉంటారండి. నేను వీడియోలో కూడా చూసాను. ఎప్పుడో లిఫ్ట్ చేయండి సార్ అని అంటే లిఫ్ట్ చేస్తే నేను చూపిస్తాను మా ఇల్లు, నేను ఎక్కడ పని చేస్తున్నానండి అని చెప్పంటే నన్ను చూడడం జరిగింది. ఇంచుమించుగా చాలామంది అక్కడ కేర్ టేకర్లుగా వెళ్ళినటువంటి వ్యక్తులు చాలామంది ఆ చిన్నపిల్లలను చూసుకోవడానికి. ఇస్రాయేల్లో ఒక అమ్మగారు ఫోన్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా. ఆవిడైతే ఒక పెద్ద ముసలాయన్ని పరిచయం చేయడానికి వెళ్ళింది. ఆవిడ దగ్గర రావులపాలెమే. ఇంకొక ఉన్నారు జెరూసలేం, ఇస్రాయేల్ నుంచి, విశాఖపట్నం నుంచి వెళ్ళింది. ఆవిడ కూడా చిన్నపిల్లలను చూసుకోవడానికి వెళ్ళింది. ఇస్రాయేల్లో ఉంటుంది ఆవిడ కూడా. చాలామంది అనుకుంటా ఉంటారు దుబాయ్కి వెళ్ళిన వాళ్ళు ఒళ్ళు అమ్ముకోవడానికి వెళ్తూ ఉంటారు, తప్పులు చేయడానికి వెళ్తూ ఉంటారు, పాపం చేయడానికి వెళ్తూ ఉంటారని. అందరూ కాదు, కొందరు మాత్రం నిజంగా నీతిగా న్యాయంగా వెళ్ళిన పని చూసుకొని రావడానికి ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది ఉంటారు ఎక్స్ట్రా డబ్బులు రావడానికి ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ డబ్బు సంపాదించే వ్యక్తులు కూడా ఉంటారు, కాదని అనట్లేదు. కానీ అలాగా మాట్లాడే వాళ్ళు ఒకళ్ళ పేర్లు నేను చెప్పాలనుకోవట్లేదు. కానీ అక్కడ ఈ పని నిమిత్తం వెళ్ళిందంట, కేర్ టేకింగ్ అనే వెళ్ళిందంట ఆవిడ. అంటే ఇక్కడ బ్రోకర్ ఉంటాడు కదా, ఇక్కడ నుంచి పంపించేవాడు బ్రోకర్ ఉంటాడు, వాడికి మళ్ళీ డబ్బులు ఇవ్వాలి మనం. ఇప్పుడు ఇస్రాయేల్కి వెళ్ళాలంటే 15 లక్షలు ఉండాలి. ఒకప్పుడు పెద్ద విషయం ఏం కాదు, 15 లక్షలు అక్కడ పని నిమిత్తం వెళ్ళాలంటే. ఇంకా చాలా చాలా ఉన్నాయి, అవన్నీ అవసరం లేదనుకోండి. అయితే ఒక అమ్మగారు వెళ్ళారు. ఇక్కడ బ్రోకర్ ఏం చెప్పారంటే అక్కడ చిన్నపిల్లలను చూసుకోవడమే అని చెప్పి వెళ్ళిన తర్వాత వెళ్ళిపోయింది. రాసేయాలి అక్కడ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు, మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి ఉండదు. అయితే ఆవిడ కర్మ అలా కాలిపోయిందేమో. ఒకే తండ్రి ఒకే కొడుకు ఒకరి తర్వాత ఒకరు వచ్చేవారంట. అదే వాళ్ళ పద్ధతి. వాయ వరస ఉండదండి. ఒకే తండ్రికి పుట్టిన పిల్లలండి, 3 అన్నదమ్ములు 1 తమ్ముడు అండి, ఒకరి తర్వాత ఒకరు కాదంటే చంపేస్తారండి. అంత దరిద్రమైన ఆచారం పద్ధతి వాళ్ళలో ఉంది, క్రైస్తువుల్లో ఉండదు. క్రైస్తువుల్లో ఎక్కడన్నా ఉందా? మరి ఈ మతోన్మాదులకి ఏం తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నంటే తల తీసేస్తారు, ఇంకోటి తీసేస్తారని భయం. మనం ఏమన్నాం కదా, మన పౌరల్లాటోళ్ళం, మనం ఏమన్నాం, వాళ్ళ గుర్రాల్లాటోళ్ళు కదా, రంకిలేస్తారు కదా, వాళ్ళంటే భయం ఈ మతోన్మాదులకి.
కానీ వాస్తవానికి అప్పుడున్నటువంటి పద్ధతి ఇప్పటికీ కూడా జరుగుతుంది. క్రైస్తవ్యంలో కాదు, ఎందులో జరుగుతుందో వాళ్ళు అర్థం చేసుకోవలసిన అవసరం అయితే ఉంది. చాలా బాధపడ్డాను ఆ విషయాన్ని బట్టి. ఇంకా కాదనకూడదు, పరిస్థితి వేరేగా ఉంటుంది. వెళ్ళేటప్పుడు ఇస్తారంటే, వెళ్ళేటప్పుడు కొంచెం గట్టిగా డబ్బులు ఇచ్చి పంపిస్తారు. కానీ ఈరోగా పరిస్థితులన్నీ కూడా. కాబట్టి అక్కడ వరకు వెళ్ళవలసినంత కర్మే ఉంది. అలా శాపగ్రస్తమైపోయినటువంటి జనాంగం దగ్గర పనే చేయకూడదు క్రైస్తులుగా మనం. అలా అసలు దేవుని ఏర్పాట్లు ఉన్నవాళ్ళు కాదు కదా, సాతాను జనాంగం అది, ఇష్మాయేలు సంతానం. అసలు వాళ్ళకి మనం సేవే చేయకూడదు, పెద్ద పాపం. ఆ డబ్బు రక్తపు డబ్బు అంటాను నేను. ఆ దేశంలో సంపాదించిన డబ్బు రక్తపు సొమ్ము అంటాను, మంచిది కాదు. అలా మాట్లాడుతుంటాం. అయితే ఈ అహరోను నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చండి? అహరోను నుంచి నేర్చుకోవడానికి ఏమన్నా మంచి, లేకపోతే ఆత్మీయ పాఠాలు ఏమన్నా వీళ్ళ చూస్తున్నారా? బోల్డ్ అని అనుభవాలండి. మామూలుగానే నాకు అనుభవాల్లో సిద్ధహస్తుంది. అన్ని అనుభవాల్లో దేవుడు నడిపించాడు. ఇందులోకి వచ్చిన తర్వాత సోషల్ నెట్వర్క్లోకి వెళ్ళిన తర్వాత ఎంతమంది పరిచయం అంటే అంతమంది, ఇంకా లెక్క ఉండదు నాకు. అంతమంది పరిచయం. ఇంచుమించుగా నా దగ్గర 2000 కాంటాక్ట్స్ ఉండి ఇప్పుడు 4000 5000 అయిపోయింది. అందరిలో కొందరైనా సరే రెగ్యులర్ మెసేజ్లు, ఫోన్లు, బ్రదర్ మీకు ఏమైనా అవసరం ఇదా చెప్పండి. అసలు ఎవరిని ఒక మాట కూడా ప్రార్థన చేయమన్నాడు మాత్రం గాడ్ బ్లెస్ యూ అనే మెసేజ్ పెడతా చాలండి మీరు, నాకు మేము బ్లెస్ అయిపోతాం అన్న నమ్మకంలో ఉన్న వ్యక్తులు కూడా ఉంటారు. నిన్న కూడా రాత్రి ఇంచుమించు కరెంట్ లేదు, చాలా ఇబ్బంది పడ్డాం రాత్రి. కరెంట్ అయితే ఉంది కానీ పని చేయలేదు సరిగ్గా. 12:30కి ఇప్పుడు కువైట్లో ఉంటాడు అబ్బాయి, అబ్బాయి బర్త్డే. ఫస్ట్ విష్ నేనే చేశాను. ఇంకా ఆయన ఆనందానికి అవతలేం. ఏదైనప్పుడు కూడా ఇప్పుడు అహరోనులో నుంచి మనం నేర్చుకునే మంచి ఏమైనా ఉందంటే టక 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 2-3 చెప్పండి. అహరోనులో ఏ మంచిని మీరు గమనించారు? ఏ మంచి విషయాల్ని మీరు గుర్తుపెట్టుకున్నారు, లేకపోతే గుర్తించగలిగారు? చెప్పండి. అహరోను అనేటువంటి వ్యక్తి గురించి ఎప్పుడు విన్నా, ఎప్పుడు ప్రస్తావించినా, ఎప్పుడు చదువుకునేటువంటి అవకాశం దేవుడు కల్పించినా అహరోనులో ఈ మంచి ఉందండి, అహరోనులో ఈ గొప్పతనం ఉందండి, అహరోనులో ఇదండి అని చెప్పుకోవడానికి ఒక 2-3 ఏమన్నా చెప్పగలరా? చెప్పండి. అహరోనులో ఉన్న గొప్పేటి? అన్నయ్య గారితో పాటుగా చివరి వరకు కూడా ప్రయాసపడిన గొప్ప నాయకుడు. అహరోనులో ఉన్న గొప్పేటి? ఫరో ఎదుట ధైర్యంగా నిలబడినటువంటి గొప్ప నాయకుడు. అందులో సందేహం ఏమనుందా? అహరోనులో ఉన్న గొప్పేటి? యాజకత్వానికి మూల పురుషుడు అహరోను. యాజకులందరూ కూడా ఆయన నుంచి వచ్చిన వాళ్ళే. అహరోనులో ఉన్న గొప్పేటి? మొట్టమొదటిగా అభిషేకించబడినటువంటి సేవకుడు. ఇంకేమన్నాయి అహరోనులో గొప్పలు? అలా చూస్తారేటండి, ఏం మీకు తెలీదా? అలా చూస్తున్నారా? ఇంకేమన్నాయి? ఇంక నేను చెప్పను, మీరు చెప్పండి. ఒక 2 చెప్పండి, ఇంకో 2 చెప్పండి. ఇంకేముంటాయి అహరోనులో? ఏలే సంతోషం, పోన్లే. ఇలాగా ఒక్కొక్కరు ఒక్కో రకమైన రీతిలో అహరోను యొక్క గొప్పతనాలను ప్రస్తావిస్తూ ఉంటారు. అహరోను 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 అనే పదం ఎప్పుడు ఉచ్చరించినా, ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా 199 మంది తరచుగా ఎక్కువగా మాట్లాడేటువంటి అహరోను యొక్క అనుభవం, లేదంటే అహరోను యొక్క జీవితకాల సందర్భంలో ఒక విషయాన్ని ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఆ విషయం ఏంటి చెప్పండి? అహరోను యొక్క జీవితంలో ఈ విషయాన్ని ఎక్కువ ప్రస్తావిస్తూ ఉంటారు. ఏంటి చెప్పండి? అహరోను యొక్క కర్ర చిగిర్చెను. ఈ మాట అహరోను అనే పేరు ఎప్పుడు మాట్లాడినా, అహరోను అనే వ్యక్తి గురించి ఎప్పుడు ప్రస్తావించినా, అహరోను గురించి తరచుగా మాట్లాడేది ఏదన్నా ఉందంటే అహరోను యొక్క కర్ర ఏం చేయబడిందండి? చిగిర్చిందండి, చిగిర్చిందండి అని అంటూ ఉంటారు. ఈ రోజున అహరోను యొక్క కర్ర చిగిర్చడంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక పాఠాన్ని ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. అసలు అహరోను యొక్క కర్ర ఎందుకు చిగిర్చింది, చిగిర్చడంలో వెనకాల ఉన్న అర్థం ఏమై ఉంది అనే దానికంటే కూడా అహరోను యొక్క జీవితం అంతా కూడా కష్టాలు, శ్రమలో, సమస్యల గుండా ప్రయాణించిన జీవితం. ఇంకా మోషేకైనా సరే కొన్ని శ్రమలైన జీవితంలో లేవు. ఒక వయసుకు వచ్చేంత వరకు కూడా రాజగృహంలో పెరిగారు. ఆ తర్వాత మామయ్య గారి దగ్గర చాలా చక్కనైన రీతిలో ఒక 40 సంవత్సరాలు అక్కడ గొర్రెల దగ్గర పోషించబడ్డాడు, హ్యాపీగా ఉన్నాడు. కానీ అహరోను అలా కాదు. అహరోను పుట్టుకు నుంచి కూడా ఇశ్రాయేలు యొక్క బానిసత్వంలో పెరిగిన వ్యక్తి. చాలా కష్టాలు అనిపించాడు, చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు, చాలా శ్రమలు గుండా
ఆయన యొక్క జీవితం అంతా కూడా కొనసాగింది. ఎంత భయంకరమైన సమస్యలు చెప్పండి. చిన్నప్పటి నుంచి కూడా బానిసత్వం, ఒక వయసుకు వచ్చిన తర్వాత ఏమో ఫరో నుండి కూడా భయంకరమైనటువంటి వ్యతిరేక భావం, ఇంకొక పరిస్థితిలోకి వెళ్ళిన తర్వాత సొంత జనాంగం నుంచే ఒత్తిడి అనేటువంటి కనబడింది. ఇంకా ఆయన జీవితంలో శాంతి లేదు, ఇంకా ఆయన జీవితంలో సమానత లేదు. చివరికి సొంతింటి వారు సైతం ఆయన గురించి చులకనగా మాట్లాడుతూ, తప్పుగా మాట్లాడుతూ, చాలా తక్కువ చేసి మాట్లాడుతూ చాలాసార్లు అహరోను గారిని ఉద్దేశించి మాట్లాడడం అనేది జరిగింది. అయితే ఈ సమస్యలు, ఈ శ్రమలు ఎంతకాలం వెళ్ళాయంటే దేవుడు మోషేని అహరోన్నే పిలుచుకున్నారు. వాస్తవానికి అహరోన్ని దేవుడు పిలుచుకోలేదు అనుకోండి, అయితే అహరోను వాడుకున్నాడు దేవుడు. అయితే వాడుకున్నప్పుడు కొనసాగుతున్నారు, చాలా ముందుకు బాగానే వెళ్తూ ఉన్నారు. మందిరానికి సంబంధించిన పనులన్నీ కూడా అహరోను చూసుకుంటా ఉన్నాడు. అహరోను యొక్క తరాలన్నీ కూడా చక్కగా చూసుకుంటా ఉన్నాయి. బాగుంది అని అన్నప్పుడు అహరోనుకి ఇంకొక కజిన్ ఉన్నాడు, ఇంకొక చుట్టం ఉన్నాడు. వాడి పేరే కోరాహు. కోరాహు యొక్క సంతానం అహరోను ఇష్టపడేది కాదు, మోషేని ఇష్టపడేది కాదు. మీరేనా దిగొచ్చారా, మీరు ఒక్కలే చెయ్యాలా మందిర పరిచర్య, మేము చేయలేమా, మాకు చేత కదా, దేవుడు మీ ఒక్కడితోనే మాట్లాడుతున్నాడా, మాతో మాట్లాడ్డా, మీలో ఉన్నదేంటి మాలో లేనిదేంటి అని చెప్పి చిరాకు పడుతూనే ముందుకు వెళ్ళారు. అహరోన్ని గొప్పతనం ఏంటి, మాలో లేదేంటి, మేము వాడబడతాం, మేము చేయగలం, మేము సేవ చేస్తామని చెప్పి ఒక 250 మందిని పోగు చేసుకుని అగ్ని ధూపాన్ని కూడా మందిరంలోకి తీసుకుని వెళ్ళే క్రమంలో దేవుడి యొక్క అగ్ని వచ్చే వాళ్ళందరినీ కూడా ఏం చేసేసింది, కాల్ చేసింది. ఒరే మీకు అంత సీన్ లేదురా, వాళ్ళలో ఉన్న గొప్పతనం, వాడి ప్రత్యేకత, వాడి యొక్క పిలుపు మీకు తెలీదు, ఎవరు పడితే వాళ్ళు ఆ మందిరంలో చేతులు పెడేస్తారంటే ఇలాగే అయిపోతారా నాయన అని చెప్పి దేవుడు గట్టి హెచ్చరిక ఇచ్చాడు లేదా? ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేయాలి, సేవకుడు చేయవలసిన పని సేవకుడు చేయాలి, విశ్వాసు చేయవలసిన పని విశ్వాసు చేయాలి. కానీ అక్కడ అహరోను సేవకుడేనా, మేము కాదా, మేము చెయ్యలేమా అన్నట్టుగా 250 మంది ముందుకెళ్ళారు. వీళ్ళందరూ కూడా లేవీలే, వీళ్ళందరూ కూడా యాజక వంశం నుంచి వచ్చిన వాళ్ళే. కానీ దేవుడు ఒప్పుకోలేదు. అందుకని ఎప్పుడో మాట అంటూ ఉంటాను, దేవుని యొక్క సేవకి పిలుపు ఏర్పాటు ఉండాలి. పిలుపు ఏర్పాటు లేని ఏ ఒక్కరిని కూడా దేవుడు చూస్తూ సహించడు. అప్పుడేమో అగ్నితో కాల్చేశాడు, ఇప్పుడేమో పిలుపు లేని వాళ్ళని నిత్యాగ్నిలోకి నెట్టేస్తాడు ఆయన. బైబిల్లో మత్తయి సువార్తలో ఉన్న విషయమే. కానీ ఈ రోజున విశ్వాసులు ఎలా అయిపోయారు, సేవకుడికే గొప్ప, సేవకుడు చేసేది మేము చేయలేమా, సేవకుడే చేయాలా, మేము చేయలేమా, మాకేం తక్కువ అన్నట్టుగానే చాలామంది వెళ్తున్నారు. కానీ వాళ్ళకి తెలీదు, వాళ్ళ జీవితంలో ఎదురుపడేటువంటి శ్రమ ఉగ్రత వర్ణించలేంది. దేవుడు అహరోన్ని ఇష్టపడ్డాడు, దేవుడు అహరోన్ని ఏర్పరచుకున్నాడు. ఆయన మంచోడన్నా లేకపోతే ఇంకోటి, అది వేరే విషయం. ఆయన చేస్తూ ఉంటే పక్కలకు మంట వచ్చేసింది. అహరోన్లో ఉన్న గొప్పతనం ఏంటండి, మాలో లేనిదేటండి, మీరు ఒక్కలేనేటి, మేము అందరం లేవీకి పుట్టిన వాళ్ళం కాదేటి, పెద్ద దిగొచ్చినట్టు మాట్లాడతావేటి, లేబాకే మేము చేసేది మేము చేస్తామని చెప్పి అగ్గెట్టుకు వెళ్ళిపోయారు లోపలికి. అగ్గెట్టుకు వెళ్ళిపోయారు కానీ ఇంకొక వచ్చేళ్ళందరినీ ఏం చేసేసింది, బూడిద చేసి పాడేసింది. ఎవరు చెయ్యవలసిన పని వారు చెయ్యాలి. కొమ్ములు వస్తున్నాయి మేము దిగిపోతామంటే ఏం చేయాలో దేవుడు తర్వాత మళ్ళీ చేసి తీరతాడేమో. పేరు చెప్పనులే, పెద్దాపనలో ఓ సంఘం పేరు చెప్పకూడదు. అది ఎంత ఇబ్బందికరమైన మాట అంటే, అందులో ఒక విశ్వాసి కొంచెం ఎక్కువగా మందిరానికి సంబంధించిన బాధ్యతలో దైవజనుడు ఇస్తూ ఉండేవాడంట. పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఆరాధన జరిగించడం, లేకపోతే కొన్ని వచనాలు చదివించడం, ఇలాగ ఆ బాధ్యత కొంచెం నమ్మకంగా ఉన్న వ్యక్తిని బట్టి అలా ఇచ్చాడేమో నాకు తెలియదు. కొన్ని రోజులు అయిన తర్వాత విశ్వాసంలోకి వచ్చిన ఆలోచన ఏంటంటే, అసలు పాస్టర్ గారే ఈరోజు ఆదివారం రాకపోతే ఎంత బాగున్నాం, ఇంక ప్రతి ఆదివారం కూడా ఏ మీటింగ్కి వెళ్ళిపోతే ఎంత బాగున్నాయి, నేనే ఆ బాధ్యతను తీసేసుకుంటాం కదా. ఆ పాటలు కావచ్చు, మైకి ఇవ్వడం కావచ్చు, వాక్య చదివించడం కావచ్చు, వాక్యాన్ని వివరించడం కావచ్చు, బోధించడం కావచ్చు, నేనే చేసేసచ్చు కదా అన్నట్టుగా ఆయన యొక్క వ్యవహారం అంతా కూడా కొనసాగింది. పాస్టర్ గారు నోటీసు కూడా వచ్చిందంట, కానీ పాస్టర్ గారు ఏం అనలేదు, వదిలేశాడు. వదిలేసిన తర్వాత కొన్ని రోజులకి ఆ వ్యక్తి ఏమైపోయాడో కూడా తెలియకుండా అయిపోయాడంట. చివర చేసి ఆలోచన చేస్తే గోదావరి కాలంలో 15 రోజుల క్రితం కనబడకుండా పోయిన వ్యక్తి తేలేడంట. మరి ఏమైందో తెలియదు.
అలా అలా జరుగుతూ ఉంటాయి. ఎవరు చేయవలసిన పనులు వాళ్ళు చెయ్యకపోతే దేవుడి యొక్క ఉగ్రత ఏమైపోద్ది, దిగొచ్చేద్దేమో. కొంచెం ఏదో పాటలు పాడడం వచ్చిందన్నంత మాత్రాన, లేకపోతే కొంచెం ఏదో వాక్యం చదవడం వచ్చినంత అన్న మాత్రాన అమ్మో మాలో కూడా వరాలు ఉన్నాయేమో అన్నట్టుగా కొంతమంది ముందుకు వెళ్ళిపోతే అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. నేను ఎప్పుడో కూడా మాట అంటూ ఉంటాను, నిజమైన దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి సేవకుడిలో కనబడేటువంటి మొట్టమొదటి ఆఖరి గుర్తు సూచన ఏంటంటే, అసలు జీవితంలో ఎప్పుడూ కూడా సేవ చేయాలి అనే ఆలోచన కూడా ఉండకూడదు. వాడు ఏర్పాట్లో ఉన్న వ్యక్తి అసలు సేవని, పాస్టర్ని, మందిరం అని, పరిచర్యని అసలు ఆలోచన కూడా ఉండకూడదు. వాళ్ళే ఏర్పాట్లో ఉన్న వాళ్ళు. బైబిల్ ఆది మొదలు అంతం వరకు అలాంటి వాళ్ళే ఉంటారు. సేవలోకి రావాలి, పరిచర్య చెయ్యాలి, యాజకత్వం జరిగించాలి అనుకొని వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అనుకోకుండా బ్రతుకుతున్న వాళ్ళే దేవుడు ఎంచుకున్నాడు. ఒక మోషేని చూసుకోండి, ఆ అబ్రహాము గారిని చూసుకోండి, అహరోన్ను చూసుకోండి, ఏలియాను చూసుకోండి, ఎలీషాను చూసుకోండి, దావీదును చూసుకోండి, పేతురును చూసుకోండి, యోహాన్ను చూసుకోండి, మీరు ఎవరినైనా చూడండి, మత్తయిని చూసుకోండి. ఎవ్వరూ కూడా సేవ చేయాలని ఆలోచన, వాళ్ళ వృత్తిలో వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అలాంటి వాళ్ళనే పిలుచుకుంటారు. వాళ్ళే ఏర్పాట్లు ఉన్నవాళ్ళు. సేవ చేయాలి అని వచ్చే వాళ్ళు ఏర్పాటులో లేని వాళ్ళు. ఇది ఒక పెద్ద సూచన, గుర్తు పెట్టుకోండి. ఇదే గుర్తు. తాతలు సేవ చేశారని, బాబులు సేవ చేశారని, వెనకాల పాస్టర్లు ఉన్నారని వచ్చేస్తూ ఉంటారు. దాన్ని బట్టి మీకు అర్థమైపోవాలి అస్సలు వాళ్ళకి ఆలోచన ఉండదు, అస్సలు తలంపు ఉండదు. అలా వచ్చే వాళ్ళని నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? తండ్రి చిత్తాన్ని నెరవేర్చలేని ఏ ఒక్కడో కూడా ఇష్టాన్ని, ఆయన ఇష్టం లేకుండా వచ్చిన వాళ్ళు సేవకులు. అలా వచ్చేద్దాం అనుకున్నారు. ఒక 250 మందిని దేవుడు ఏం చేసేసాడు? బూడిద చేసి పడేసాడు. ఆ రోజుల్లో బూడిది, ఈ రోజుల్లో మాత్రం నిత్యాగ్ని. అయిన చాలామంది పాస్టర్లు అంటారు కదండి వాక్యంలో, ప్రభువా నీ పేరు నాది అద్భుతం చేయలేదా, స్వస్థత చేయలేదా, అది చేయలేదు, నువ్వు చేయలేదంటే ఆయన అన్న మాటేటి? ఒరే నువ్వు ఎవరో నాకు తెలియదురా, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకోరు వారు మాత్రమే పరలోకాన్ని స్వతంత్రించుకుంటాడు. చిత్తం అని ఉంది, ఇష్టము ఏర్పాటు అని ఉంటుంది వేరే ట్రాన్స్లేషన్. మీరు ఎవరో నాకు తెలియదు, వీళ్ళందరూ పాస్టర్లే, వీళ్ళందరూ సేవకులే, దేవుడి పేరు అద్భుతాలు చేసిన వాళ్ళే, కానీ తెలియదు అన్నాడు. ఎందుకు? అసలు మిమ్మల్ని నేను పిలుచుకోలేదు కదా నీ దేవుడి ఉద్దేశం అక్కడ. అసలు నా తండ్రి పిల్లదు కదా, నా తండ్రి ఇష్టమే కాదు కదా, మీరు ఎవరో నాకు తెలియదు కాబట్టి బయట ఉన్నాను అన్నాడు. అది పరిస్థితి. అయితే వాళ్ళ జీవితంలో ఇదే ఒత్తిడి కనబడతా ఉంది. మోషే అహరోను దేవుడు వాడుకుంటున్నాడు. మోషే అహరోన్లేనా దిగొచ్చారు, మోషే అహరోన్లేనా సేవ బాధ్యత చేయవలసింది, మోషే అహరోన్లు మాత్రమేనా ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి ఆ పరిచర్య అంతా చేయవలసింది. మాలో ఏం తక్కువ, మేము ఎందులో తక్కువ, వాళ్ళలో ఉన్నదేంటి మాలో లేనిదేంటి అని చెప్పి సొనుగుతూ ఇలాంటి ఒత్తిడి ఉన్న సమయంలో ఇది జరిగిన తర్వాత ఈ సమస్యకి, ఈ ఇబ్బందికి ఒక పరిష్కారం తీసుకురావాలనుకున్నారు. ఏంటి ఆ పరిష్కారం అంటే, ఒరే మీరు సేవ చేస్తానంటున్నారు, మీరు గుడారంలో పోతానంటున్నారు, అహరోను కంటే మేము ఎందులో తక్కువ అంటున్నారు, కాబట్టి అలా కాదురా మోషే, ఓ పని చేయి, ఒక్కొక్క పెద్ద నుంచి ఒక్కొక్క కర్రను తీసుకురమ్మను, కర్రను తీసుకుని రమ్మను, ఆ కర్రని నా గుడారంలో పెట్టమను. పెట్టిన తర్వాత తెల్లవారుజామున ఎవరి కర్ర అయితే చిగురుస్తుందో వాళ్ళనే దేవుడు ఎంచుకున్నాడు. ఇంకేం మాట మాట్లాడకూడదురా అంటే అందరూ కర్రలు ఎడతారు. కానీ ఉదయానికి ఎవరి కర్ర చిగిర్చింది చెప్పండి? మిగతా వాళ్ళ యొక్క కర్రలు చిగిర్చలేదు. ఎండిపోయిన కర్రలు అన్నీ కూడా అహరోను యొక్క కర్ర మాత్రమే చిగిరించినప్పుడు అందరూ బల్బులు వెలిగినాయి, అందరూ ఫిలమెంట్లు రాలిపోయినాయి. రాలిపోయిన తర్వాత ఎవడేం మాట్లాడతాడు? నేను చేయగలను అంటే అదలా కుదురుతుంది, దేవుడే నిర్ణయిస్తాడు అని చెప్పి ఈ ప్రకారంగా వాళ్ళు వెళ్ళారు. ఎవరి కర్ర చిగిరించలేదు, అహరోను కర్ర మాత్రమే చిగిరించింది. అక్కడతో ఆ సమస్య, ఆ ఇబ్బందికి పరిష్కారం వచ్చేసి పులి స్టాప్ వచ్చేసింది. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు అంతమంది కర్రల్లో అహరోను యొక్క కర్ర మాత్రమే ఎందుకు చిగిరించింది చెప్పండి భక్తులారా? అహరోను కర్ర మాత్రమే ఎందుకు చిగిరించింది? ఇందాక చెప్పిందేనండి ఇది. చెప్పండి. దేవుని ఏర్పాటులో ఉన్నాడు, ఆయన కర్ర చిగిర్చింది. దేవుడు ఆ వ్యక్తిని ఇష్టపడ్డాడు, ఆయన కర్ర చిగిర్చింది. దేవుడు యొక్క ఉద్దేశంలో ఉన్నటువంటి యాజకుడు గనుక ఆయన కర్ర చిగిర్చింది. ఇది అందరూ చెప్పేదే, ఇందులో పెద్ద కొత్తదనం ఏముంది? అందరూ చెప్పేదే కదా. దేవుడు ఏర్పాట్లో ఉన్నాడు, రుజువుపరుచుకున్నాడు దేవుడు అక్కడ.
ఈయన్నే ఏర్పరచుకున్నానని చెప్పి రుజువుపరిచాడు. దేవుడి ఏర్పాట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చిగురిస్తారు, ఇది నిజం, అది వేరే టాపిక్. మిగతా వాళ్ళు అభివృద్ధి పొందరు, ఉన్న స్థితిలో ఉండిపోతారు. వాళ్ళు చిగుర్చాలి పరిచర్య ఎప్పుడో కూడా ఏర్పాట్లు ఉన్న పరిచారికుల్లో. అని తర్వాత ఏర్పాటు చిగురిచ్చిన పరిచర్లు కూడా తప్పిపోతూ ఉంటాయి అనుకోండి, చెప్తున్నాను. చిగురిచ్చాడు దేవుడు, అహరోను యొక్క కర్రను చిగురిచ్చాడు. ఎందుకే చిగురిచ్చాడు చెప్పండి? మీకు వచ్చిన ఆలోచన చెప్పండి, మీ ఆత్మకు వచ్చినటువంటి ప్రేరణ చెప్పండి, తప్పేం లేదు, నేనేమన్నాను. ఎందుకు చిగురిచ్చుండొచ్చు చెప్పండి అయ్యమ్మా, ఎందుకు వచ్చి ఉండొచ్చు? పర్లేదు, చీకట్లో బాణాలు వేయండి, నేను మీకు స్వేచ్ఛ ఇస్తున్నాం కదా, వేయండి బాణాలు నచ్చినట్టుగా. ఎందుకు చిగురిచుండొచ్చు? ఒకవేళ దేవుడు నాకు ప్రేరేపించినటువంటి విషయాన్ని, ఆయన యొక్క కర్ర చిగిర్చడంలో ఉన్నటువంటి కారణం, నాకు దేవుడు బోధించింది, నేను చెప్పాలనుకున్నది ఒకవేళ మీ నోట కానీ ముందుగా చెప్పబడితే మీరు ఖచ్చితంగా ఈరోజు దీవించబడతారు. ఖచ్చితంగా మీ యొక్క మనోవాంఛలు దేవుడు సిద్ధింపజేయునుగాక. చెప్పండి. ఇంకెంతకంటే వాగ్దానాలు దీవెనలు ఉండవు మన సేవలో, కానీ మరి దేవుడు పలికేసాడు. ఇది ఎవరో మిస్యూజ్ చేసుకోకండి, ఏమో తగిలిన తగలొచ్చు. చెప్పండి. అహరోన్తో మాత్రమే దేవుడు పని చేయించుకోవాలనుకున్నాడు. సరే, ఇంకా చెప్పండి. మీరు చెప్పింది రాంగ్ కాదు అంటే దేవుడు నాకు నేర్పింది, నాకు బోధించింది అది కాదు. చెప్పండి. వాగ్దానం అండి, ఖాళీగా తిరుగుతుంది, పట్టుకోండి దాన్ని, దీవెన వదులుకోకండి, కాదనకండి. మళ్ళీ ఒక మీరు వదులుకుంటే మళ్ళీ నాకే వచ్చేది, మళ్ళీ వెనక్కి వచ్చేది. చెప్పండి. ఎందుకంటారు? దేందరిగా చెప్తారు. చెప్పండి, పర్లేదు, ఇలాంటి వాగ్దానాలు పాడు చేసుకోకుండా అంటున్నా నేను. మీరు చెప్పకపోతే మళ్ళీ నాకే వస్తుంది, నాకు పోయేదేమీ లేదు, కలిసి వచ్చేదే. నాకు ఇప్పటికే చాలా ఎక్కువైపోయినాయి ఇవన్నీ మీకు ఇద్దామని. చెప్పండి, ఎందుకంటారు? ఈవిడ చదివేస్తుంది బైబిల్. చెప్పండి అమ్మా, చెప్పండి, ఎందుకంటారు? ఆవిడ ఒక మాట చెప్పింది, మీరు చెప్పండి, ఓ రెండు చెప్పండి. సార్ అని చెప్తుంది. చెప్పమ్మా, నీకు ఏం పొరలో తట్టింది అదే చెప్పు. మానవుడి యొక్క, మనిషి యొక్క మేధస్సుని ఎప్పుడూ కూడా బైబిల్ దగ్గర ఉపయోగించకండి. నీ జ్ఞానాన్ని, నీ తెలివితేటని, మనిషి యొక్క మేధస్సుని బైబిల్ దగ్గర ఎప్పుడు ఉపయోగించకండి, అది పని అవ్వదు. మీకు 365 రోజులు ఇచ్చినా సరే అది పని అవ్వదు. దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని కోరుకోండి. ఆత్మలో బలపడి, ఆత్మలో పరిపక్వత పొందుకున్న వ్యక్తులకి మాత్రమే బైబిల్ యొక్క ఆంతర్యార్థం అనేది అర్థమవుతుంది. నీ మేధస్సు, నీ ఆలోచన, నీ తెలివితేటలో బైబిల్ దగ్గర పనిచేయవు. ఇది మాత్రం 100% కూడా అక్షర సత్యమే. మన జ్ఞానంతో ఎప్పుడు పని అవ్వదు బైబిల్. చెప్పండి, పర్లేదు. కానీ ఇప్పుడు మీరు చీకట్లో బాణాలు ఏమన్నా మిమ్మల్ని దీవెన పాడు చేసుకోవద్దని నా ఉద్దేశం. చెప్పండి. నీకు ఇంకో ఛాన్స్ చెప్తాను, చెప్పుకోవాలి. చెప్పమ్మా సారు, పర్లేదు చెప్పమ్మా. చెప్పలేరు ఎవరన్నా? మగవాళ్ళు ఎవరన్నా చెప్తారా? అహరోను ఎప్పుడు కూడా అంటే ఆయన ఎప్పుడూ కూడా ఇలాంటి బాధ్యత దేవుడు ఇస్తాడని అనుకోలేదు. ఇందాక నేను చెప్పాను కదా, ఆ మాట కనుక చాలా మంచి మాట, అది చాలా చక్కటి మాట, కరెక్టే. కానీ నేను కాదంటలేదు. చెప్పండి. దేవుడు తోడే ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క కర్ర చిగిర్చింది. ఏర్పాట్లో ఉన్నారంటే తోడే ఉన్నట్టే కదక్క. ఇవన్నీ కరెక్టే, ఇవన్నీ రాంగ్లేం కాదు, ఇవన్నీ కూడా కరెక్టే. వీటన్నిటినీ కూడా ఆల్రెడీ భక్తులు, ప్రసంగికులు ఎప్పుడు ఉపయోగించి మాట్లాడినవే. చెప్పండి. ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ ఏమై ఉంటుంది చెప్పాలి. ఎవరు మాట్లాడట్లేదు. ఏసమ్మ గారు చెప్తారేమో చూడండి. అయ్యి బాబు నా దగ్గర రాకమ్మాయి అనుకుంటున్నారు. చెప్పండి, ఇంకేం లేదా? చెప్పమంటారా? దేవుడు మోషేని ఉద్దేశించి ఒక మాట అంటాడు. ఏమాట తెలుసా? నా ఇంటిలో మిక్కిలి సాత్వికుడు అంటాడండి. మోషే వంటి సాత్వికుడు లేడు అంటాడు. సేమ్ అదే సాత్వికం అహరోన్లో ఉంటుంది. అహరోన్ని ఎంతమంది దూషించినా, అహరోన్ని ఎంతమంది చులకన చేసి మాట్లాడినా,
అహరోను ఎంతమంది తప్పుపట్టినా, అహరోను ఎంతమంది కిందకి లాగేసి నీకే అంత సీన్ మాకు లేదా అన్నట్టుగా మాట్లాడినా, అహరోనులో నోట ఎప్పటికీ కూడా ఒక మాట రాలేదు. ఎంతమంది ఎన్ని విధాలుగా అన్నా అహరోను మాత్రం పెదాలు కూడా విప్పలేదు. విప్పినట్టు ఎక్కడన్నా కనబడిందా? మామూలు టార్చర్ పెట్టారేటండి అహరోన్కి. దిగొచ్చావా అన్నారండి. నువ్వేమన్నా పెద్ద ఏమన్నా పుడిగివా అన్నారు. మాలో లేనిదేటి నీలో ఉన్నదేట్రా, నువ్వు ఒక్కడవే ఏర్పాట్లు ఉన్నవాడో, నీకు అంత సీన్ లేదని చెప్పి ఎన్నన్నా సరే అహరోను నోటులో నుంచి ఒక్క మాట రాలేదు. ఒరేయ్, దానికో రేంజ్ ఉండాలిరా, దేవుడు పిలుచుకోవాలరా, ఎవరు పడితే వాళ్ళు చేయి పెడతా నువ్వు ఊరుకోడరా, దానికి ఒక డిగ్నిటీ ఉండాలి, దానికి ఒక స్థానం ఉండాలి. నాలో ఉంది మీలోది లేదు అని కూడా అనలేదు. వాళ్ళు ఎన్ని మాటలు అన్నా సరే పడ్డాడే తప్ప తిరిగి మళ్ళీ తిరిగి అనలేదు. అలాంటి సాత్వికం. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, తన్ను తాను తగ్గించుకున్నవాడే ఏం చేయబడతాడో? చిగిర్చబడతాడో, హెచ్చింపబడతాడో, వర్ధిల్లుతాడో. అహరోను తగ్గించుకున్నాడో, అహరోను తగ్గించుకున్నాడు. ఒకవేళ నీలో కూడా ఆ తగ్గింపుని కానీ దేవుడు కానీ గమనించగలిగితే ఖచ్చితంగా నీ కర్ర కూడా చిగురిస్తుందేమో, నీ జీవితం కూడా వర్ధిల్లుతుందేమో. కానీ ఈ రోజున ఆ అనుభవం కనబడట్లేదు చాలా మందిలో. ఎవరైనా మనల్ని ఒక మాట అన్నారు అనుకోండి, వెంటనే అనేకపోతే మన మనసు ఊరుకోవట్లేదు. ఎవరైనా మనల్ని తప్పు పట్టారు అనుకోండి, వెంటనే తిరిగి వాళ్ళని తప్పు పట్టకపోతే మనసు ఊరుకోవట్లేదు. ఎవరైనా ఒక 10 మాటలు మనల్ని అన్నారంటే 9 మాటల వరకు బాగానే ఉండగలుగుతున్నాం. కానీ 10వ మాట వరకు వచ్చేటప్పటికి మాత్రం వెంటనే ఏమైపోతున్నాం? స్ప్లిట్ అయిపోతున్నాం. స్ప్లిట్ అని మీరంటారు, ఓడిపోతున్నామని నేను అంటున్నాం. స్ప్లిట్ అవ్వకండి. ఎవరు ఎన్నన్నా అనుకోనామండి, ఎన్నన్నా అనుకోనండి, ఏమన్నా అనుకోనామండి. ఎంత తక్కువ చేసి మాట్లాడితే అంత తక్కువ చేసి మాట్లాడినామండి. నువ్వు నీతిగా, న్యాయంగా, యథార్థంగా జీవిస్తున్నప్పటికీ కూడా కావాలని చెప్పి ఇతరులను నిన్ను ఇబ్బంది పెట్టే ఆలోచనలో కావాలని అంటున్నారా? ఎన్నన్నా సరే ఓపుకతో, సహనంతో ఓర్చుకో, ఖచ్చితంగా దేవుడిని నిలబెడతాడు. అంతేగాని కొన్నిసార్లు తట్టుకోలేక అనేసానండి, భరించలేక అనేసానండి, వాళ్ళ మాటలు పడలేక నేను కూడా ఒక మాట అనేసానంటే, ఒక మాట చెప్తున్నాను, నువ్వు ఆ సమయంలోనే దేవుడి దృష్టిలో చెప్పండి ఓడిపోయావు. అస్సలు నోరు స్ప్లిట్ అవ్వకూడదు. ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, అన్నింటికీ మించి సాత్వికము కలిగిన మనసు కూడా ఉండాలి. సాత్వికులు ఏం స్వతంత్రించుకుంటారంటే సాత్వికం ఉండాలి. చాలామంది స్ప్లిట్ అయిపోయేటువంటి మెంటాలిటీలు ఉంటాయి కొన్ని. ఎవరైనా ఏదన్నా అన్నారనుకోండి, తట్టుకోలేవు ఆ మనసులో, భరించలేవు ఆ మనసులో. ఎవరైనా ఏదన్నా అంటే వెంటనే నేను మళ్ళీ వాళ్ళు ఒక్కోసారి బాగానే ఓర్చుకుంటారు, ఒక్కోసారి బాగానే సహనంతో ఎదుర్కొంటారు. అస్సలు అనకూడదు. దైవజనుడు చెప్పాడు కదా, సేవకుడు మాట్లాడాడు కదా, వాక్యం ద్వారాగా దేవుడు నాతో మాట్లాడాడు గనక నాలో ఉన్నటువంటి బలహీనత ఏదో నాకు బయలుపరచబడింది గనక ఆ బలహీనతను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను జయాన్ని పొందుకోవాలి. ఆ బలహీనత మీద ఏ విధంగా అయినా సరే నేను నిలబడాలని ఆలోచనతో కొంతమంది అయితే బాగానే నిలబడతారో ఇంకా తట్టుకోలేని సమయంలో పడిపోతారంతే, బేతాల్లాగా అరిసత్తా ఉంటారు. ఇంకా వాళ్ళంటే మేమెందుకు పడాలి అని నేను మాట్లాడుతూ ఉంటాను, నేను ఎందుకు ఊరుకోవాలి, ఇన్ని రోజులు పోన్లే ఊరుకున్నాం కానీ ఇంక ఊరుకోనా, నీకెంత ఉందో నాకు అంతే ఉందో, నీలో ఏ రక్తం ఉందో నాది అదే ఒంటి రక్తం, కాబట్టి నేను ఊరుకోనని చెప్పి వెళ్ళిపోయా. ఇంకెక్కడుంది అక్కడ చిగిర్చడం ఏముంటుంది? ఎందుకు చిగిర్చాలి? చిగిర్చినవాడు దేవుడు. అహరోనుని ఎంత నిందించారండి. అలాగైనా మోషే కూడా సపోర్ట్ చేయలేదు తెలుసు. అహరోన్ని సపోర్ట్ చేసారా? మాట్లాడకండి కూడా అనలేదు ఆయన. సొంత అక్క ఏం నిందించలేదా, అపహరించలేదా, తక్కువ చేసి మాట్లాడలేదా? కుష్టి వచ్చేసింది అక్కకి, వచ్చేసిందా లేదా? చెయ్యి అంతా కుష్టి వచ్చేసింది మిరియమ్మకి. ఏరా మీరు దిగొచ్చారటరా, రెండోసారి జరిగింది మళ్ళీ అది. ఎంతమంది ఎన్ని విధాలుగా నిన్ను అవహేళన చేసినా, ఎంతమంది ఎన్ని విధాలుగా నిన్ను తక్కువ చేసి మాట్లాడినా, ఎంతమంది నిన్ను ఎన్ని విధాలుగా లేనిపోని మాటలు నీ మీద పలుకుతూ నిన్ను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చేసినా పల్లెత్తి మాట మాత్రం చెప్పండి అనొద్దు. నిజమే, మానవులం కదా, రక్త మాంసాలు ఉన్నాయి కదా, రక్తం ప్రవహిస్తూ ఉంది కదా.
చీమునెత్తురు అంతకంటే ఉంది కదా, మళ్ళీ మనం తినేది ఉప్పు కారాలు కనుక రోషం ఉంటుంది కాదని అంటలేదు. కొన్ని విషయాల్లో మాత్రం ఆ రోషం అనేటువంటి దేవుడి దగ్గర మాత్రమే తప్ప, భక్తి విషయంలో మాత్రమే తప్ప, అపవాది ఎదుట మాత్రమే తప్ప, మళ్ళీ అక్కడ కూడా రోషాలు పనిచేయకూడదేమో. కానీ కొంతమంది రోషాలకే పుట్టినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంక అసలు వాళ్ళని అన్నామంటే మాత్రం వెంటనే ఆ క్రైస్తవులు ఏమైపోద్ది, తిరగబడిపోతే తోసిపోయి బుస్సుమల్ని వేసిపోతూ ఉంటారు కొంతమంది. ఎంత చెప్తూ ఉంటారో భర్త గారు, నోరు మీరు మాట్లాడకు, నేను చెప్తున్నాను కదా, నోరు మోస్తావా లేదా, నోరు మోస్తావా లేదా, ఒకవేళ నోరు ముయ్యిపోతే చేయి పడిపోతే గుర్తు పెట్టుకుంటా. ఎందుకు మోస్తాను, నేను ముయ్యను, ఆ చెయ్యి పడేంత వరకు నేను ముయ్యను అనుకుంటుంది ఏంటో. మరి ఆ చెయ్యి పడిపోయిన తర్వాత అయిపోయింది, ఫిలమెంట్ రాలిపోయింది, ఎలకేమైపోయింది, చచ్చిపోయింది. ఎందుకే యాక్షన్, నోరు మీమన్నాడు కదా, ఆయన చెప్పాడు కదా, నోరు మూసేవే, నువ్వు నోరు ఎత్తావంటే మాత్రం కొడేస్తాను, నా బుర్ర పని చేస్తలేదు, బీపీ ఎక్కువైపోయింది, నాకు టెన్షన్ వచ్చేస్తా ఉంది అంటావు. నీకు టెన్షన్ వస్తారు రానేరా, నేను ఊరుకొని రా అంటది అంటారా. రెండు పాడేసిన తర్వాత ఒక పిల్ల క్యూ 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 పెద్ద సింహం అనుకుంటుంది ముందంతానే. ఆ రెండు దెబ్బలు పడిపోయిన తర్వాత నేను సింహాన్ని కదరా కుక్కను నేను అని తెలుసుకున్న తర్వాత పక్క వెళ్ళిపోయినంత మాత్రాన లాభం ఉంటుందా? ఎందుకు మూయలేకపోతున్నావు నోరు? ఆ 2 నిమిషాలు నోరు మూసుంటే ఖచ్చితంగా దేవుడి దృష్టిలో వర్ధిల్లుతావు కదా. భర్త గారి యొక్క తప్పే కాదని నేను అనట్లేదే, భర్త గారిలోనే మొట్టమొదటిగా 100% కూడా ఆయనలోనూ తప్పు కనబడుతుంది కాదని దేవుడు కూడా అనట్లేదు. కానీ నువ్వు నోరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం చేయొద్దు, తెరవద్దు, మెదపొద్దు. నోరు కుట్టేయండి అమ్మా, నోరు కుట్టేలు కొన్నిసార్లు, నోరుతో పాటుగా కొన్నిసార్లు చెవుల్లో దూదు పెట్టేసుకోవడం కూడా చాలా మంచిదే. అపవాది రెచ్చగొడతా ఉంటాడు ఏదో రకంగా, నీ సహనాన్ని, నీ ఓర్పుని దేవుని ఎదుట భంగపరచాలని, నేను వ్యర్థుడిగా చూపించాలని, నువ్వు ఎలాంటి పరిపక్వతలో ఉన్నావో దేవుడి ఎదుట దేవుని సిగ్గుపరిచే రీతిలో ఆ వ్యక్తిని నువ్వు నిలబెట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఓడిపోతున్నావా కొన్నిసార్లు, స్ప్లిట్ అయిపోతున్నావా కొన్నిసార్లు. ఆ నోటి వరకు వచ్చి కొన్నిసార్లు బాగానే ఆగిపోతున్నానండి, నోటి వరకు వచ్చి కొన్నిసార్లు బాగానే నన్ను నేను అణుచుకుంటున్నాను, కానీ కొన్నిసార్లు మాత్రం బీపీ రేస్ అయిపోతుందో ఎటో తెలదు కానండి, ఇంకా ఆగలేకపోయినప్పుడు మాత్రం అరిచేస్తున్నానండి కుక్కలాగా. బీపీ గీపీ అనకు, నెత్తి మీద ఉన్న 4 ఏకలు పీకేస్తాడు దేవుడు. బీపీ వచ్చేసి ఇంకా అణుచుకోలేకపోయిందంట, అరిచేసిందంట. సిగ్గుండాలి నీకు ఆ మాట అంటానికి. వీళ్ళకి బీపీలు లేవా, వీళ్ళేనా యవనస్ దోసులు ఏమన్నా నడిచిన వ్యక్తుల, మోసే ఆహారంలో ఏమన్నానే, చిన్న బాల్య దశల నుంచి కూడా వాడబడిన వ్యక్తుల, వృద్ధాప్య దశలోకి 80 ప్రాయంలోకి వచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా. ఆ వ్యక్తులకి స్ట్రెస్ ఉండదంటారా? ఆ వ్యక్తులకి ఒత్తిడి అనేటువంటిది ఎదుర్కోవాలని అంటారా? ఆ వ్యక్తుల యొక్క వయసులో ఎన్ని ఇబ్బందులు పడ్డారంటారు. వాళ్ళకి లేదా బీపీ, నేను ఒక్కడికి వచ్చేసిందా, బీపీ రేజ్ అయిపోతుందండి కొన్నిసార్లు. బీపీ రేజ్ అయిపోయినప్పుడు నేను నాలో ఉండట్లేదండి, ఇంకా నా మాట నేను లోపడట్లేదండి. అలాంటప్పుడు అరిచేస్తున్నాను పాస్టర్ గారు. ఇక బీపీ రెచ్చగొట్టినప్పుడు ఇంక నేను తొట్టుకోలేక అరిసేస్తున్నాను పాస్టర్ గారండి. అనవసరంగా అరిసేనే, అనవసరంగా తిట్టాను, మళ్ళీ బాధపడతాను. తిడితే తిట్టు అనుకుంటా మళ్ళీ పశ్చాత్తాపడితే పడ్డావు, కానీ నీ చిగురు మాత్రం చిగురించకుండా ఆగిపోతుందని గమనిస్తున్నావా? నీ జీవితం లేకపోవడం గల కారణం కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడడమే, పెదాలు ముయ్యలేకపోవడమే, అదుపులో నీ నాలుక ఉంచుకోలేకపోవడమే. దీన్ని సర్పంతో పోల్చాడు దేవుడు. శరీరంలో అన్నిటికంటే కూడా బహు భయంకరమైనది, పదునైనది నీ నాలుక అన్నాడు దేవుడు. ఎందుకన్నాడు? కళ్ళుని ఎందుకు అనలేదు, చెవుల్ని ఎందుకు అనలేదు, శరీరంలో ఉన్న కొన్ని అవయవ భాగాలను ఎందుకు అనలేదు, చాలా పాపాలు చేసే అవయవాలను కూడా దేవుడు అనలేదు. ఆ పాపాలు చేసే అవయవాల కంటే కూడా బహు భయంకరమైన పాపి నాలికే. ఆ నాలుక అదుపులో ఉండాలంటే 2 పెదాలు కూడా ఏం చేయబడాలి, జిప్ వేయాలి, లాక్ వేయాలి. కానీ ఆ మూతికి ఏముండదు, కొంతమందికి లాక్కు తాళం కప్పలో పనిచేయ, కొంతమందికి పడిపోతూ ఉంటారు అంతే. ఇంకా ఒక్క మాట అంటే సహించడానికి ఏమైపోయిందమ్మా? భర్త గారు అంటున్నారు కదా, కొంచెం ఏదో తాగేసి వచ్చాడు పోయినాయన, పోనీ ఆయన ఏదో స్ట్రెస్లో ఉన్నాడైనా, పోనీ ఏదో చిరాకులో ఉన్నాడు అంటున్నాడు కదా, నేను చిరాకులో ఉన్నాను, నన్ను బాధ పెట్టకు, నన్ను ఇబ్బంది పెట్టకు, నేను చాలా ఇబ్బందిగా ఉన్నాను, నాకు బీపీ రేజ్ అయిపోతుంది, నువ్వు కానీ నార్మల్ అవ్వకపోతే చాలా ఇబ్బంది పడిపోతావు అని చెప్తున్నప్పటికీ కూడా ఆగిపోతే ఏముండదు. ఈయన 10 మాటలు అంటే ఆవిడ ఒక 20 మాటలు అంటుంది. ఆ 20 మాటలు అన్నప్పుడు ఖచ్చితంగా చేసుకునేటువంటి తప్పిదం భర్తని చేయిస్తున్నావు. ఆ దోషాన్ని, ఆ ఉగ్రత ఆ భర్త మీదతో పాటుగా నీ చిగురును కూడా ఏం చేసుకుంటున్నావు, పాడు చేసుకుంటున్నాయేమో. నీ యొక్క కర్రను కూడా వర్ధిల్లకుండా ఆగిపోతున్నాయేమో. దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది,
నోరు మెదపకుండా ఉండాలి, పెదాలు తెరవకుండా ఉండాలి. అలా ఉండగలిగినోడు మాత్రమే దేవుడి దృష్టిలో ఏమవుతాడు? వర్ధిల్లుతాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి బీపీ రాలేదా? ఆయనకి స్ట్రెస్ లేదా? ఎప్పుడన్నా సపోర్ట్ చేశారా? ఎంత స్ట్రెస్ అయిన లోయనాడండి. ఎప్పుడన్నా స్ప్లిట్ అయ్యాడా? ఎప్పుడన్నా స్ప్లిట్ అయ్యాడా? ఎక్కడా స్ప్లిట్ అవ్వలేదు. నోరు మెదిపేవాడు కాదు. పౌలు కంట రాష్ట్రం అంటే మన అందరికీనే. పౌలు కంట రాసగలమా? అలాంటి వాడు ఏవైపోయాడు? సచ్చిన భూమి అయిపోయాడు సేవలోకి వచ్చిన తర్వాత. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత అంతకు మించినటువంటి ప్రతికూలత, ఒత్తిడి వచ్చిన పల్లెటి మాట అనేవాడు కాదు. పేతురు అన్న చిన్నోడా? చిన్నోడు ఏం కాదే, అందరికంటే కూడా బలాఢ్యుడు, దిట్టమైనటువంటి వ్యక్తి అయిన. ఎవరిని కూడా ఒక మాట అనడానికి, అనిపించుకోవడానికి ఇష్టపడే వ్యక్తి కాదు, ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి అయిన. అలాంటి వ్యక్తి సైతం చచ్చిన పావం అయిపోలేదా? దేవుల్లోకి రాకముందు ఇవన్నీ ఉండొచ్చు. దేవుల్లోకి వచ్చిన తర్వాత నిన్ను ఎంతమంది ఎన్ని విధాలుగా అన్నా నోరు మాత్రం చెప్పండి మెదపకూడదు. అలా మెదపకుండా నువ్వు ఎప్పుడైతే దేవుడు పెట్టిన పరీక్షలో నువ్వు నిలబడగలుగుతావు, ఖచ్చితంగా మాట చెప్తున్నాను, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉన్నటువంటి స్థితి ఎంత అద్భుతమైన రీతిలో మెరుగుపరచబడుతుందో చూద్దువు. కానీ అంతేగాని నోరు అదుపులో లేనంతకాలం జీవితాన్ని దేవుడు ఏం చేయలేడు? బాగు చేయలేడు. అదుపులో ఉంచుకోండి నోరుని. భర్త గారు అన్నప్పుడు అదుపులో ఉంచుకో. ఒకవేళ అదుపులో ఉంచుకోలేకపోతున్నా, బీపీ రేస్ అయిపోయినప్పుడు ఆ వ్యక్తి నుంచి పక్కెళ్ళిపోయి ఎక్కడికైనా వెళ్ళిపో, వేరే గదిలోకి వెళ్ళిపో. అలా అంటున్నాడు కదా, అరుచుకుందని చెప్పి అరుచుకుంటాడు, నువ్వే అంటున్నావు కదా అందరితో. ఆ తాగినప్పుడు అలా మాట్లాడతాడు, నువ్వే అంటున్నావు కదా అందరితోని. అలా మాట్లాడినప్పుడు ఉండకూడదు, నువ్వే అంటున్నావు కదా. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు, అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు, అలాంటి వ్యతిరేకతతో కూడినటువంటి పదజాలం అనేది మీ భర్త గారి నుంచి నువ్వు ఎదుర్కొంటున్నప్పుడు వెళ్ళిపో. పక్క నుంచి పక్క గదిలోకి వెళ్ళిపోయి నీ పని నువ్వు చేసుకో. పోనీ ఆ గదిలోకి వచ్చి కూడా నేను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడా? చేతులు జోడించి క్షమాపణలు అడుగు, క్షమించండి, నన్ను ఏం అనుకోకండి, నన్ను బాధ పెట్టకండి, కావాలంటే కాలు పట్టుకుంటానంటే ఏమో కూడా లొంగడమ్మా అక్కడ. నీ కాలు పట్టుకుంటారా? నన్ను వదిలేలాగా నన్ను ఇలా చంపకో దయచేసాను ఒక మాట అంటే ఆ వ్యక్తి వెళ్ళిపోడంటారా అక్కడి నుంచి. అంతేగాని నిలబడిపోయి నీకెంత ఉందో నాకు అంత ఉంది, నేను ఆ రక్తం పోల్చుకుని పుట్టిన వ్యక్తిని అని చెప్పి వాళ్ళన్న మాటలు మళ్ళీ తిరిగి అదే మాటలతో తిరిగి స్పందించిన వ్యక్తి అయితే ఖచ్చితంగా దేవుడి దృష్టిలో నువ్వు నెగ్గట్లేదేమో, ఓడిపోతున్నావేమో. పెదాలని కాచుకోవాలన్నది బైబిల్లో. తన నోరును కాచుకొని వాడు వర్ధిల్లునన్నది, దీవెనలు పొందుకుంటాడన్నది బైబిల్ గ్రంథంలో. ఎన్నిసార్లు అలాంటి పరిస్థితులు రావట్లేదు చెప్పండి. పిల్లలతో కూడా చెప్పించుకుంటారు కొంతమంది తల్లిదండ్రులు. అమ్మ ఏటమ్మా బాబు నువ్వు నోరు మేమంట, నోరు మేమేటమ్మా, ఎందుకమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా, నోరు మేమంటున్నారు కదమ్మా బాబు, ఎందుకు వచ్చింది, నువ్వు మారవా, నువ్వు మాట్లాడొద్దంటే మాట్లాడతావేటి, పల్లెట్టి ఒక మాట అనొద్దంటే మళ్ళీ ఎత్తుతావు ఎందుకమ్మా, నీకు ఏం అర్థం కావట్లేదు, ఎన్నిసార్లు చెప్పాలమ్మా అని చెప్పి పిల్లలతో చెప్పించుకునే స్థితిలో ఉన్న వాళ్ళల్లో మాత్రం ఏం రావట్లేదు? మార్పు. పిల్లలు కూడా చెప్తూ ఉంటారు కొన్నిసార్లు, దేవుడు మాట్లాడుతూ ఉంటాడు పిల్లల ద్వారాగా, పిల్లల్ని వాడుకుంటూ ఉంటాడు దేవుడు. అమ్మ నీ మాట అయినా వింటదేమో అని చెప్పి ఆ వ్యక్తిలోకి వెళ్ళి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు తల్లితోనో తండ్రితోనో. నాన్నగారు ఏమనకండి, వదిలేండి, ఇంకా అమ్మ ఏదో అన్న కదా, అయిపోయింది అది అయిపోయింది, మాట్లాడొద్దండి, ఇంక వదిలేండి, ఇంక మాట్లాడొద్దండి వదిలేండి. ఊరుకోను నేను, నోరు మూసేయమ్మా, నోరు మూసేయమ్మా, మాట్లాడొద్దన్నాం కదమ్మా, నోరు మెదపొద్దన్నాం కదమ్మా, అలాగైతేనే నువ్వు రావాలన్నాం కదా, అలాగైతేనే బయట నిలబడమన్నాం కదమ్మా, అయినా నా మాట ఏంటలేదు. నేను ఉండలేకపోతున్నాను, నేను చేయలేకపోతున్నాను, ఇంకంతే నాకు బీపీ వస్తుంటే కుక్కరైపోతున్నానే, రాత్రిబల్ని అయిపోతున్నానే. ఆ రాక్షసి బళ్ళు అన్నీ కూడా సృష్టిలో లేకుండా పోయిన నువ్వు పోతేమో చూసుకో. రాక్షసి బలిలో ఉండకూడదు, గొర్రెలాగా పౌరులాగా ఉండాలి. అరుపు అరుపు అరుపు, ఎవడో ఏదో అంటే తట్టుకోలేనటువంటి మనస్సు, ఎవరు ఏదన్నా అంటూ ఉంటే భరించలేనటువంటి వ్యక్తిత్వం. కొన్నిసార్లు కదా, అన్నిసార్లు కూడా ఎంతమంది మనల్ని తక్కువ చేసి మాట్లాడినా, మన తప్పు లేనటువంటి మాటలు ఎన్నిసార్లు పలికినప్పటికీ కూడా నీ నోరుని మాత్రం ఏం చేయొద్దు, మెదపొద్దు. ఖచ్చితంగా దేవుడిని నిలబెట్టుకుంటాడు. అంతేకాని వెక్స్ అయిపోయానండి, బీపీ పెరిగిపోయిందండి, తట్టుకోలేక ఆ మాట అనేసానండి, మళ్ళీ బాధపడుతున్నానండి, అనవసరంగా మాట అన్నానేమోనండి, ఒక తప్పు చేసి అలాగ అన్నానేమోనండి అనే బాధ నీకు కలిగిందంటే, ఆ పశ్చాత్తాపం నీకు కలిగిందంటే ఖచ్చితంగా తప్పునే కదా అని అర్థం. తప్పులోనే కదా పశ్చాత్తాపం ఉంటుంది. చేసిన పాపాన్ని బట్టేనా పశ్చాత్తాపం అనేది వస్తుంది, తప్పు చేసామనే భావన కలుగుతుంది. నువ్వు చేసింది మంచిదనుకో, అసలు ఆ భావనే కలగదు కదా. అంటే నీకే అలా అనిపిస్తున్నాడు, దేవుడి దృష్టిలో ఎంత విరోధమైనటువంటి రీతిలో కనబడ్డావు చూడు. పరీక్ష అదంతా కూడా
సాతాను రెచ్చగొడేస్తూ ఉంటాడు. రెచ్చగొట్టలేదా ఈయన ద్వారాగా మనల్ని? సేవలోకి రాకపోయి ఉంటే మా తాతయ్య గారు నా స్థానంలో ఇక్కడ ఉండి బోధిస్తున్నట్టయితే, నాకు పరిపక్వత మారు మనసు లేని మనవడిగా మీలో ఒక నుండి అక్కడ కానీ నేను వాక్యం వినే స్థితిలో ఉంటే, ఈరోజు నా మైక్ ఉంటుందా అక్కడ? ఉంటుందా? ఉండాలి. అవన్నీ పరీక్షలే. దేవుడు సహనం, ఓర్పును పరీక్షిస్తున్నాడు దేవుడు. పొద్దున్నే ఎంత ఇబ్బంది పడ్డానంటే అంత ఇబ్బంది పడ్డాను. ఇంకా నాలో ఉన్న లోటు ఏదన్నా ఉందంటే, దేవుని వాక్యానికి దేవునికి ఆటంకంగా ఏదైనా ఉంటే మాత్రం అసలు ఊరుకునేది ఏం లేదు. ఆ టైప్. అది లోటా కరెక్టా ఏలేలో ఉంది కాబట్టి అది మనలో అనేది నాకు తర్వాత విషయం. ఎంత ఇబ్బంది పడ్డాను. దేవుడు ఈరోజు నువ్వు ఏ వాక్యం బోధిస్తున్నావో తెలుసా నాయనా? నువ్వు ఈరోజు బోధించే వాక్యం ఏంటో నీకు గుర్తుందా? చాలు ప్రభు, నాకు అర్థమైపోయింది. ఈరోజు నువ్వు నాకేం పెట్టావు? పరీక్ష పెట్టావా తండ్రి? నేనేం బోధిస్తున్నానో ఆ బోధనకు అనుకూలమైనటువంటి శ్రమ వచ్చింది, పరీక్ష ఎదురైంది ఈరోజు పొద్దున్న. నాకు చాలా ఇబ్బంది పడ్డాను, చాలా నలిగిపోయాను. తండ్రి, ఈ పరీక్షలో నిలబడాలి నేను. పొరపాటును కూడా సంఘం ఎదుట కూడా ఆడి కోసం ప్రార్థన చెయ్యండి, ఆడు మారాలి, బుద్ధి చెప్పబడాలనే మాట కూడా మాట్లాడకుండా నన్ను నేనుగా తగ్గించుకోగలిగానంటే దేవుడి యొక్క పరీక్షను గమనించుకున్నాం కనుకే. పరీక్షది స్ప్లిట్ అయిపోతే పోద్దాం అక్కడితో. ఇప్పటివరకు సంపాదించుకున్నటువంటి ఆత్మ ఫలాల్లో ఉన్న పరిపక్వం దొంగిలించుకుని పోతాడు. అరిచేస్తూ ఉంటారు కాట్ల కుక్కల్లా కొంతమంది, అరుపులు. ఇంకా నిరంతరం అరిపోయే కొంపలో ఇంకా శాంతి సమాధానం ఉండదు. అరుచుకోవడమే ఇల్లు అంతా కూడా. ఇదిలో వాళ్ళు ఎప్పుడు చూసినా సరే వాళ్ళ గురించి ఒకటే మాట, ఇల్లు ఎప్పుడు అరుచుకుంటానే ఉంటారండి బాబు. ఎప్పుడూ కూడా మొగుడు పిల్లలు ఆనందంగా నవ్వుకోవడం అనేది చూడలేదండి. ఎప్పుడూ కొట్టుకుంటారండి, ఎప్పుడు తిట్టుకుంటారండి, ఎప్పుడు అరుచుకుంటారండి. అదేమి వెళ్ళండి బాబు, మళ్ళీ ఆదివారాలు వస్తే ఇద్దరు బైబిల్ పెట్టుకుని పోతూ ఉంటారండి బాబు అని చెప్పి అంటున్నారంటే నీకు ఎంత కొంప వస్తుందో ఒకసారి అర్థం చేసుకుని కొంపలోంచి. ఎంత దరిద్రమైనటువంటి సువాసన, దరిద్రమైన వాసన అది బయటికి వెళ్తుందో చూడండి. ఇంపైన సువాసనగా ఉండాలి నీ యొక్క ఆరాధన, నీ యొక్క జీవితం, నీ యొక్క పరిశుద్ధతని. అంతేగాని కంపైన సువాసనగా ఉండకూడదు. అరుపులు ఊరుకోదండి బాబు, ఆడదేనండి అసలు అది. నేను అంటలేదు, ఈదులో అంటున్నారు అసలు ఆడదే. ఆయన ఏదో మగోడండి, ఏదో కష్టపడి వస్తాడు, ఏదో అంటాడండి, ఊరుకోదటండి ఇది. ఆడదల్లాగా ఏం ప్రవర్తించదండి బాబు, పెద్ద మొగరాయిల్లా ప్రవర్తిస్తుంటుందండి. మొగోళ్ళ పుట్టవలసిన వ్యక్తి అండి బాబు ఈ వ్యక్తి. అంత అలా అరుస్తూ ఉంటుందండి బాబు మొగుడి మీద. అస్సలు సిగ్గేదేమోనండి బాబు అని అంటున్నారంటే అది నీకు కదా అవమానం. ఎవరికి చెప్పండి? ఎవరన్నారు ఈ మాట? ఎవరన్నారు ఆ మాట? దేవుడికని ఎవరన్నారు? అలా ఉండాలి. అదే గారి ఇదిలో కూడా పేరిటేస్తున్నారు నీకు. అసలు ఆడదే కాదండి బాబు, మగవాళ్ళ పుట్టాలండి బాబు. నోటికి అదుపు ఉండదండి బాబు. ఎంత అలా అరుస్తుంటుందండి బాబు మొగుడి మీద. ఆ మొగుడు మంచుడు కాబట్టి అండి బాబు ఏం అండగానండి, మా ఆయనలాటోడు అయితేనండి ఈ విమానం మోదెక్కిచ్చేద్దండి బాబు. అంత పీక్కు తినేస్తూ ఉంటుందండి బాబు. అత్తమాటలు తిడతానే ఉంటుందండి, అత్తమాటలు రొదండి బాబు. అరుతూనే ఉంటుందండి బాబు. పిల్లల మీద తిడతానే ఉంటుంది, మొగుడిని తిడతానే ఉంటుందండి బాబు. పిచ్చెక్కిపోతుంటుందండి బాబు. బయటకు ఉన్న మాకే ఆ ఇంట్లో వాళ్ళు అలా భరిస్తున్నారండి అని అంటున్నారంటే నీ నోటికి ఏమి లేదు. నవ్వుకుంటున్నారేమ్మా మీరు? ఏమి లేదు, అదుపు లేదు. లాక్ వేయండి. గోడ్రేజ్ కాలం తప్ప తాళం కప్పు కొంచెం ఎక్కువ రేట్ అయినా తెచ్చుకొని కొనుక్కొని ఇక్కడ శీలల కన్నాలు ఎట్టుకున్నట్టుగా 2 కన్నాలు వేయండి దీనికి. అప్పుడు కానీ కొంతమంది బాగురాదు. తాళం కప్పు పడాలా? వాక్యం అనే తాళం కప్పు పనిచేస్తలేదు కదా. ఆ కప్ప పనిచేస్తే బాగానే ఉంది, అన్నీ అవసరం లేదు. ఆ గోడ్రేజ్ తాళం కప్పు తెప్పించండి, 2000-1500 ఉంటుంది. ఆ సోకెట్టుకున్న కన్నం ఏది 2 పీదలకు కూడా పెట్టేసి లింక్ వేసేసామంటే దెబ్బకి ఇంకా నోట్లో మాట రాదు, ఇంకా ఆకలి ఉండదు, ఏముండదు. డైరెక్ట్గా ఫోటో దండే. ఎంత బాగుంటుందో జీవితం. నోరు అదుపులో ఉంచుకోలేకపోతున్నావా? నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తున్నావా? ఎవరన్నా ఏమన్నా అంటే సహించలేకపోతున్నావా? ఎవరన్నా పల్లెతో ఒక మాట అంటే ఓర్చుకోలేకపోతున్నావా? నిగ్రహంగా నిలబడలేకపోతున్నావా? సాత్వికతను లోకం ఎదుట నువ్వు చూపించలేకపోతున్న వ్యక్తివైతే నీ యొక్క జీవితం, నీ యొక్క క్రైస్తవ సాక్ష్యం నేను చెప్తున్నాను వ్యర్థమే. బీపీలు అన్నారంటే మాత్రం తోలు తీసేస్తాడు దేవుడు. బీపీలు అనకండి. దేవుడి చేతిలో వాడబడినట్టు పాత నిబంధన గ్రంథంలో చాలామంది భక్తులందరూ పెద్ద వాళ్ళే, వయసు పెరిగిపోయిన వాళ్ళే, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళే.
వాళ్ళకి లేని బీపీ నీకెందుకు వచ్చేసింది అంటే వాళ్ళు ఎప్పుడో కూడా మంచి మంచి ఆహారాలు తినేవారు కదండి అంటే ఇప్పుడు ఆహారాలు అయ్యి పాడైపోయినాయి కాబట్టి అండి. ఇదోటి తగలటింది. ఆహారాల్లో కాదురా బాబు, మనసులో లోపాలు రా బాబు ఇవన్నీ. వ్యక్తిత్వంలో ఉన్న లోపాలు ఇవన్నీ కూడా, మెంటాలిటీ ఇష్యూస్ అన్నీ కూడా తిండి అనకండి. వాళ్ళు తిన్నదే మనం తిన్నాం. మనం ఏం బంగారం తినలేదు, వాళ్ళు ఏం ఎండి తినలేదు. వాళ్ళు తిన్నదే, వాళ్ళకంటే మంచి తిండి తింటున్నాం మనం. ఇంకప్పుడు ఇంకా కుక్కర్లోని ఎక్కర్లో వండుకుంటున్నాం. అదే కాల్చి తినేవారేమో అప్పుడు ప్రజలు. సరైన వసతులు, సరైనటువంటి పరిస్థితులు కూడా ఉండేవి కదేమో. వాళ్ళకి మించిన నాణ్యత కలిగినటువంటి భోజనాన్ని ఈరోజు మనం చేస్తున్నాం. కాబట్టి మనం గీపీలు అన్నాం అనుకోండి, దేవుడు ఉన్న 4ంటికి ఏం చేస్తాడు? మాట చెప్తున్నాను చూడండి. ఇది నేనైతే చెప్తున్నటువంటి విషయం అయితే కాదు, కానీ వైద్య పరిశీలనలో కూడా వైద్యులు కూడా నిర్ధారించి చెప్పిన విషయం ఏంటంటే, ఎవరైతే ఎక్కువగా అరుస్తూ ఉంటారో వాళ్ళు గుండెపోటు వచ్చి చచ్చిపోతున్నారంట. ఎక్కువగా అరిచేవాళ్ళు, ఎక్కువగా మాట్లాడేవాళ్ళు, ఎక్కువగా స్ట్రెస్ తీసుకునేవాళ్ళు, ఎక్కువగా రోజు అరుస్తూనే ఉన్నారు చూడండి కొంతమంది. అలాంటి ఎక్కువ కాలం బతకలేదు, చచ్చిపోతున్నారంట. హార్ట్ స్ట్రోక్ అదొక కారణం అంట. హెవీ షౌటింగ్, ఎక్కువగా మాట్లాడకండి, అరిసేస్తుంటారు చూడండి కొంతమంది, అరుస్తూనే ఉంటారండి బాబు. ఇంకా బొత్తికంతా అరుపు 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 అరుపు. అలా అరిసి 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 ఏదో ఒక రోజున గుండె ఏమైపోద్ది, సత్యనారాయణ గారి గుండె అయిపోయిందా? ఆయన ఎప్పుడు అరుపుతూనే ఉండేవాడు, అరుపుతూనే చచ్చిపోయాడు. అరుపుతూనే గుండె అయిపోయి చచ్చిపోయాడు. లేని మాట ఏం కాదు, ఉన్నమాటే. అనసూయ గారు భర్త గారు భార్య గారి మీద అరుస్తూ తుప్పును పడిపోడు అంతే. తర్వాత అందరూ చెప్పిన విషయం, అరకూడదండి బాబు, అరిస్తే గుండెపోడు వద్దని చాలామంది చెప్పారండి, వినలేదండి. అరకండి, మూసేసుకోండి. అలాంటి వాళ్ళు ఎవరన్నా మన ఎదురుపడ్డారు అనుకోండి, పక్కకి వెళ్ళిపోండి, దారి తప్పించుకుని వెళ్ళిపోండి. ఆ కొన్ని నిమిషాల తర్వాత మామూలుడు అయిపోతాడని అనిపిస్తుంది కదా, వేరే గదిలోకి వెళ్ళిపో, మోకాళ్ళు వేసి ప్రార్థనలు. తాతయ్య గారు అలాగే చేసేవారు. నేను కూడా సేవలోకి వచ్చిన 2-3 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాను. కానీ తర్వాత క్రమంలో ఆ ఇష్యూ నుంచి, ఆ వాతావరణం నుంచి పక్కకి వెళ్ళిపోవడం అనేది చాలా మంచిదే నేను కూడా గ్రహించాను. వద్దు, అలాంటి సిచ్యువేషన్లన్నీ ప్రతి జీవితంలో ఎదురవుతుంటాయి. భార్య భర్తల మధ్యన ఖచ్చితంగా ఎదురవుతాయి. అరుచుకునేటువంటి పరిస్థితి ఏదన్నా ఎదురైందంటే వెళ్ళిపోవాలి పక్క. చూడండి, చాలామంది గర్భిణీ స్త్రీలు గర్భం పోతూ ఉంటుంది, టెర్మినేట్ అయిపోతుంటారు. ఎందుకు అనుకుంటున్నారు? స్ట్రెస్ 2 అరుస్తూ ఉంటుంది భర్త మీద. చిన్నపిల్లడికి అది ఎఫెక్ట్ అంటది. కడుపులో ఉన్నటువంటి, గర్భంలో ఉన్నటువంటి బిడ్డలో పుట్టిన తర్వాత ఎఫెక్ట్ అంతా చూపిస్తుందండి. ఎవరైతే గర్భం పొందుకున్న తర్వాత కూడా అరుస్తూ ఉంటారో, మెంటల్ స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారో, ఎక్కువగా గొడవలు పడుతూ ఉంటారో, భర్త మీద ఎక్కువగా వాగ్వాదాలు జరిగిస్తూ ఉంటారో, పుట్టబోయేటువంటి పిల్లలు మెంటల్ ఇల్నెస్తో పుడతా ఉంటారండి. మంచి ఆరోగ్యంతో పుట్టరాలు, వాళ్ళ మెంటల్ హెల్త్ బాగోదంట. అది ఏ విధంగా చూసుకున్నా మంచిది కదా అరడం అనేది. నోరు మూసుకోవడం కంటే కూడా ఉత్తమమైనది ఏది లేదు. తాతగారిలో ఉండిదమ్మది. ఇప్పుడు ఆయనలాగా నేను మారాలని, ఈ యొక్క లోట్లో నుంచి నేను బయటికి రావాలని ఎంతగా ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఆ పక్కన కూర్చొని వాక్యం చెప్తా ఉంటే వచ్చేసి, మైక్ ఎట్టుకోకపోతే వినబడదేటయా అని చెప్పి గేట్లు బాధేసి పెద్ద మనిషిగా నిలబడిపోయి అరిసేస్తే ఒక్క మాట మాట్లాడేవాడు కదా. ఒక మాట 2 ఉండగలవా? ముక్కు మోకం తీలిన ఎవరైనా వచ్చి అన్న మాటలు అంటూ ఉంటే, అనరాన్న మాటలు అంటూ ఉంటే, ఫోన్లే అంటే అనుకోనిలే ఏమైంది అని వదిలేయగలిగేటువంటి స్థితిలో కానీ నువ్వు వెళ్ళగలిగితే, అటు పరిపక్వతలో కానీ నువ్వు వెళ్ళగలిగితే, నీకు మించిన స్థితి పరలోకంలో ఎవరికి ఉండదేమనుకుంటాను. ఓర్పు, సహనము, నోటి మాట కూడా జాగ్రత్తగా ఉండాలి. నోటి మాటను చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. నన్ను అన్నారండి, ఆహ్వాన్ని ఎంత సిగ్గుపరిచేశారండి, ఎంత తిట్టారండి, ఎంత చులకన చేసి మాట్లాడారండి, ఎంత తక్కువ చేసి మాట్లాడేటరా, దిగొచ్చావేటరా, నువ్వేటరా లోపలికి వెళ్ళేది, మేము లేవికి పుట్టలేదట్రా, మేము లేవి బ్లడ్ లేదట్రా, పక్కలహ. ఆయన ఒక్క మాట అన్నాడా? చూపించండి ఎక్కడ అన్నాడు? ఒక్క మాట అన్నాడు. ఆ కర్ర చిగిరిచిన తర్వాత కూడా ఏమో లేరా, ఇప్పుడు చూసావా అది మనం అంటే అని అన్నాడా? అది ఉండాలి. అంతేగాని పడిపోతాను బేతాల్లో పడిపోతాను, రాక్షసి వల్లిలో పడిపోతూ ఉంటాను అని అనుకుంటే అది నీకు మంచిది కాదు,
నీ ఆరోగ్యానికి మంచిది కాదు, నీ కుటుంబానికి మంచిది కాదు, నీ ఆత్మీయ స్థితికి అసలా మంచిది. ఏ విధంగా చూసినా సరే వాగ్వాదం అనేది మంచిది కాదు. ఎవరు ఎన్ని విధాలుగా ఎన్ని మాటలన్నా నోరు మూసుకున్న వాడి యొక్క జీవితమే ఏం చేయబడుతుంది? చిగిర్చబడతాది, వర్ధిల్లుతాది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవ, నా తండ్రి, నా ప్రభు, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గడిచిన